వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ కనుక మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు మనం ఈ వీడియోలో స్టాక్ మార్కెట్స్ ప్రెడిక్షన్, అది ఆగస్ట్ 2024 మంత్ కోసం, అంటే స్టాక్ మార్కెట్ల మూవ్మెంట్ సుమారుగా ఎలా ఉండబోతుంది అనే ప్రెడిక్షన్ వీడియోని మనం చూద్దాం. సో ఎప్పటిలాగానే ప్రతి మంత్ కూడా మనం స్టాక్ మార్కెట్స్ మూవ్మెంట్ని అందరికీ ఈజీగా అర్థమయ్యేలాగా ఒక గ్రాఫ్ రూపంలో చూపిస్తాము. అలాగే దాంతోపాటుగా లోన్ ఇంట్రెస్ట్ రేట్స్ గురించి, గోల్డ్, క్రూడ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ ప్రైసెస్ గురించి, అలాగే ఫైనాన్షియల్స్ ఎలా ఉండబోతున్నాయి అనే దాని గురించి, ఇంకా షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం గెయినర్స్ ఏంటి, లూజర్స్ ఏంటి అనేవి ఏంటి అనేది మొత్తం కూడా మనం డిస్కస్ చేస్తాము ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ ప్రెడిక్షన్లో కూడా. సో అలాగే ఈ మంత్ ఆగస్ట్ 2024 మంత్ కోసం కూడా సో మనం డిస్కస్ చేద్దాము. అలాగే ఎకానమీ గురించి, ఎకానమీ ఎట్లా ఉండబోతుంది అనే దాని గురించి కూడా మనం ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ డిస్కస్ చేస్తూ ఉంటాము. సో స్టాక్ మార్కెట్స్ మూవ్మెంట్ని అందరికీ ఈజీగా అర్థమయ్యేలాగా ఒక గ్రాఫ్ రూపంలో మనం చూడబోయే ముందుగా మనం ఎకానమీ ప్రిడిక్షన్ గురించి మనం చూడాలి అంటే, సో దిస్ మంత్ ది ఎకానమీ ఈజ్ గోయింగ్ టు బి పాజిటివ్. దట్ మీన్స్ ద క్యాష్ ఫ్లో, ద క్యాష్ అవైలబిలిటీ ఈజ్ గోయింగ్ టు బి గుడ్. The money circulation is going to be good throughout this month of August up to 26th August 2024. So that depends on the loan interest rates. So already in the previous month itself I have predicted that a rate cut, loan interest rate cut is possible from 13th July onwards until the date of August 26th 2024. So there is news coming that very much wanting is there for a rate cut. So Fed interest rates గురించి మీటింగ్ కూడా ఈ జూలై 31st ఉంది. సో we can expect a possibility of rate cut in this month. సో ఆగస్ట్ 2024 మంత్ కోసం మాత్రం మనం ఖచ్చితంగా లోన్ ఇంట్రెస్ట్ రేట్స్ గురించి మాత్రం రేట్ కట్ని కంపల్సరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఏదైతే మనం ఎప్పుడు చెప్తామో దానికి విరుద్ధంగా, అంటే ఇది ఇప్పుడు 2025 వరకు కూడా మనం FY 2025లో ఎక్కువగా రిసెషన్ ఉండబోతుంది అని మనం ఫస్ట్ నుంచి చెప్తున్నాము. కానీ దిస్ మంత్ ఫ్రమ్ 13th July onwards, if any central bank has to take a decision on loan interest rates, there is a possibility, there is a strong probability of having a rate cut all around the world. Any central bank has to take a decision on loan interest rates. So that is the possibility of economy. So cash flow is going to be good అని మనం చెప్పుకుంటున్నాము. సో అలాగే ఇక మనం ఏవైతే గెయినర్స్ లూజర్స్ విషయం వచ్చినప్పుడు గోల్డ్ ప్రైసెస్ గురించి ప్రిడిక్షన్, అలాగే క్రూడ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాసెస్, ఫైనాన్షియల్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది కూడా మనం చూద్దాము. సో ముందుగా మనం స్టాక్ మార్కెట్స్ మూవ్మెంట్ ప్రిడిక్షన్ చూద్దాము. సో దాని గ్రాఫ్లో చూడాలి అంటే సో అది సుమారుగా ఎలా ఉండే ఛాన్స్ ఉంది. సో ఇది స్టార్టింగ్ పాయింట్ అనుకుంటే, సో ఆ స్టాక్ మార్కెట్స్ మూమెంట్ అనేది సుమారుగా ఎలా ఉండే ఛాన్స్ ఉంది. దిస్ ఈస్ ద ఎండ్. సో ఇది బిగినింగ్ పాయింట్. ఇది వచ్చేసి 26th July 2024. సో ఇది ఎండింగ్ పాయింట్. ఇది 26th August 2024. సో ఇది మనం గ్రాఫ్ రూపంలో చూపించాలంటే స్టాక్ మార్కెట్స్ మూవ్మెంట్ సుమారుగా ఎలా ఉండే ఛాన్స్ ఉంది. సో దాన్ని మనం వర్డ్స్లో చెప్పాలంటే దెర్ ఈస్ అ పాసిబిలిటీ ఆఫ్ పాజిటివ్ మూవ్మెంట్. వీ కెన్ సే ఇట్ మే నాట్ బి స్టీప్లీ పాజిటివ్, బట్ స్టిల్ ఇట్ ఈస్ పాజిటివ్ ట్రెండ్. మోస్ట్ పాసిబుల్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి పాజిటివ్ ట్రెండ్ త్రూఅవుట్ దిస్ మంత్ ఆఫ్ ఆగస్ట్ 2024. ఇక మనం షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం గెయినర్స్ లూజర్స్ విషయం చూడాలి అంటే, సో ముందుగా మనం గెయినర్స్ విషయం చూద్దాము. సో అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ కూడా మనం ఎంప్లాయ్మెంట్ రేట్ గురించి, సో లేబర్ మార్కెట్, హౌ విల్ ఇట్ డూ ద లేబర్ మార్కెట్ అనే దాని గురించి మనం డిస్కస్ చేస్తూ ఉంటాము. సో లేబర్ మార్కెట్ ప్రెడిక్షన్ గురించి మనం చూడాలి అంటే, సో ప్రీవియస్ మంత్స్గా మనం చెప్తూనే ఉన్నాము లేబర్ మార్కెట్ విల్ డూ గుడ్ అని. సో బట్ ఫ్రమ్ దిస్ మంత్ ఆన్వర్డ్స్ the labor market performance is going to be dented slightly. That means the labor market performance may become down slightly from this month, that is August 2024
సో when compared to the previous months in this year. సో అది ప్రతి మంత్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ కూడా సో లేబర్ మార్కెట్ పర్ఫార్మెన్స్ అనేది అప్డేటెడ్గా మనం ఈచ్ అండ్ ఎవ్రీ మంత్లీ ప్రిడిక్షన్ వీడియోలో కూడా నేను చెప్తూ ఉంటాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఫాలో దట్. సో ముందుగా మనం గెయినర్స్ లూజర్స్ విషయం చూద్దాము. సో ముందుగా మనం గెయినర్స్ విషయం చూడాలి అంటే ఏవైతే సో ముందుగా మనం గోల్డ్ ప్రైసెస్ సో గోల్డ్ ప్రిడిక్షన్ గురించి చూడాలి అంటే గోల్డ్ ప్రైసెస్ మంచిగా పెరిగే ఛాన్స్ ఉంది ఈ ఆగస్టు 2024లో. అలాగే ఇంకా ఏవైతే అగ్రికల్చరల్కి రిలేటెడ్గా ఉండే అన్ని కంపెనీల స్టాక్స్ కూడా, అంటే అవి సీడ్స్ కంపెనీల స్టాక్స్ కానివ్వండి, లేదంటే ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ స్టాక్స్ కానివ్వండి, ట్రాక్టర్స్ కంపెనీల స్టాక్స్, సో ఇవన్నీ కూడా మంచిగా గెయిన్ అయ్యే అవకాశం ఉంది ఆగస్టు మంత్లో. అలాగే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్, అంటే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీల స్టాక్స్ చాలా వరకు కూడా మంచిగా గెయిన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా క్రూడ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాసెస్ ప్రైసెస్, సో ఇవి మంచిగా గెయిన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో పెరిగే అవకాశం ఉంది క్రూడ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాసెస్ ప్రైసెస్ కూడా ఈ మంత్లో, ఆగస్ట్ మంత్లో. అలాగే ఇంకా ఫైనాన్షియల్స్, ఆల్మోస్ట్ ఆల్ ది ఫైనాన్షియల్స్ are going to be good in this month. So especially government banks and financials, అంటే PSU బ్యాంక్స్, గవర్నమెంట్ ఫైనాన్షియల్స్ ఇంకా మంచిగా గెయిన్ అయ్యే అవకాశం ఉంది ఈ ఆగస్ట్ మంత్లో. సో అలాగే ఇంకా నిఫ్టీ ఆటోమొబైల్ సెక్టర్ స్టాక్స్, సో ఇవి. అలాగే ముఖ్యంగా నిఫ్టీ ఫార్మా అండ్ హాస్పిటల్స్ స్టాక్స్, ముఖ్యంగా హాస్పిటల్స్ స్టాక్స్, సో ఇవి మంచిగా గెయిన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా మనం చూడాలి అంటే ఏవైతే పవర్ అండ్ ఎనర్జీకి సంబంధించిన అన్ని కంపెనీల స్టాక్స్ కూడా, సో ఇవన్నీ కూడా గెయినింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది. అలాగే సిమెంట్స్ కంపెనీల స్టాక్స్ ఇవి. ఇంకా ట్రాన్స్పోర్ట్ బేస్డ్గా పనిచేసేవి, అంటే టూర్స్ అండ్ ట్రావెల్స్, లాజిస్టిక్ సప్లైస్, ఇలాంటి వాటి స్టాక్స్, ఏవియేషన్ స్టాక్స్, సో ఇవన్నీ కూడా గెయినింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఫుట్వేర్కి సంబంధించిన స్టాక్స్ కూడా, ఇవన్నీ కూడా గెయినింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది. అలాగే ఇంకా సర్వీసెస్ ఓరియంటెడ్గా పనిచేసే అన్ని కంపెనీల స్టాక్స్ కూడా, అంటే టూర్స్ అండ్ ట్రావెల్స్, లాజిస్టిక్ సప్లైస్, సో ఈ కొరియర్ సర్వీసెస్, డెలివరీ సర్వీసెస్, ఫార్మా డెలివరీస్, ఎడ్యుకేషనల్ సర్వీసెస్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్, అలాగే బుక్ పబ్లిషర్స్ స్టాక్స్, ఇవన్నీ కూడా గెయినింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏవైతే పెట్రోకెమికల్స్ స్టాక్స్, ఇంకా ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్, సో ఇవన్నీ కూడా గెయినింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది. అలాగే ఇంకా రియల్ ఎస్టేట్ సెక్టర్ గురించి చాలామంది అడుగుతున్నారు. సో రియల్ ఎస్టేట్ స్టాక్స్ కూడా, ప్రత్యేకించి ల్యాండ్స్తో డీల్ చేసే కంపెనీల స్టాక్స్, సో ఇవన్నీ కూడా గెయినింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది. అలాగే రియల్ ఎస్టేట్ సెక్టర్ కూడా మంచిగా పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంది ఈ ఆగస్టు 2024 మంత్ కోసం. అలాగే ఇంకా ఏవైతే కమ్యూనికేషన్ సెక్టర్ స్టాక్స్, సో ఇవి కూడా మంచిగా గెయిన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే వాటిని బేస్ చేసుకుని పనిచేసేవి సెల్ ఫోన్ టవర్స్, కేబుల్స్, ఇంటర్నెట్ సర్వీసెస్ ప్రొవైడర్స్, ఇలాంటి వాటి స్టాక్స్. అలాగే మీడియా సెక్టర్ స్టాక్స్, మీడియా అండ్ టెలివిజన్ ఛానల్స్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్, సో ఇవన్నీ కూడా గెయినింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది ఆగస్టులో. సో ఆగస్టులో మోస్ట్ ఆఫ్ ది సెక్టర్స్ ఆర్ గోయింగ్ టు బి పర్ఫార్మింగ్ గుడ్ అని మనం చెప్పొచ్చు. సో ఇక ఇలా ఉన్న ఈ ఆగస్టు 2024లో మనం లూజర్స్ విషయం, ఏవైతే డౌన్ ట్రెండ్ని, నెగిటివ్గా పర్ఫామ్ చేసే, నెగిటివ్గా ట్రెండ్ని చూపించే కంపెనీల స్టాక్స్ మనం చూడాలి అంటే ఏవైతే ఎఫ్ఎంసీజీ సెక్టర్ స్టాక్స్, అలాగే ఫుడ్స్ అండ్ బెవరేజెస్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్, సో ఇవి ఎక్కువగా నెగిటివ్గా ట్రెండ్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే ఇంకా ఏవైతే ఎంటర్టైన్మెంట్కి సంబంధించినవి, ప్రత్యేకించి బిగ్ ఎంటర్టైన్మెంట్ అంటే సినిమాల థియేటర్ల కంపెనీల స్టాక్స్ ఎక్కువగా నెగిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే లగ్జరీకి సంబంధించినవి, అంటే లగ్జరీ హోటల్స్, డైమండ్స్, ఫ్యాషన్స్, టెక్స్టైల్స్, సో ఇలాంటి వాటికి సంబంధించిన కంపెనీల స్టాక్స్ ఎక్కువగా నెగిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏవైతే సిగరెట్ కంపెనీల స్టాక్స్, సో ఇవి. అలాగే లిక్కర్ కంపెనీల స్టాక్స్, అంటే స్పిరిట్స్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్,
సో ఇవి మాత్రమే నెగిటివ్గా ట్రెండ్ అయ్యే ఛాన్స్ ఉంది ఆగస్ట్లో. సో రిమైనింగ్ ఆల్ ది సెక్టర్స్ ఆర్ గోయింగ్ టు బి పర్ఫార్మింగ్ గుడ్ అని మనం చెప్పొచ్చు ఆగస్ట్ 2024 మంత్ కోసం. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఆగస్ట్ 2024 మంత్ కోసం స్టాక్ మార్కెట్స్ మూవ్మెంట్ ప్రెడిక్షన్, అలాగే లోన్ ఇంట్రెస్ట్ రేట్స్ గురించి. సో లోన్ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఒక రేట్ కట్ ఇచ్చే ఛాన్స్ బాగా ఉంది అని చెప్పుకుంటున్నాము. అలాగే ఫైనాన్షియల్స్, గోల్డ్ ప్రెడిక్షన్, గోల్డ్, అలాగే క్రూడ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాసెస్ ప్రైసెస్, అలాగే రియల్ ఎస్టేట్ సెక్టర్ పర్ఫార్మెన్స్, ఇంకా లేబర్ మార్కెట్ పర్ఫార్మెన్స్ గురించి కూడా మనం చూసాము. సో మొత్తం ప్రెడిక్షన్ బేస్డ్ ఆన్ ఆస్ట్రాలజీ ఓన్లీ, దయచేసి గమనించండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఇప్పుడు చెప్పిన రిజల్ట్స్కి ఏమాత్రం వ్యతిరేకంగా జరుగుతున్నట్టు మీకు అనిపించినా సరే ఇమీడియట్గా మీ బెడ్ల నుంచి వెనక్కి వచ్చేసేయండి. ఇది కేవలం ఒక ఆస్ట్రాలజికల్ ప్రెడిక్షన్ మాత్రమే, దయచేసి గమనించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.